హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడు మనం రవ్వతోటి ఒకే రకంగా చేసుకోకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వచ్చాయి. మీకు కూడా బాగా వస్తుంది, నచ్చుతుంది అనుకుంటున్నాను. దీనికి కావలసినవి రవ్వ, మైదా, బెల్లం, కొబ్బరి ముక్కలు ఇవి ఉంటే సరిపోతాయండి. కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని నెయ్యి వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని తీసి కొంచెం ఒక కప్పు బెల్లం అయితే హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి. దాన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రవ్వ, మైదా, 2 ఇలాచి, కొంచెం బెల్లం పాకం వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. అలా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత బేకింగ్ సోడా, ఉప్పు కొంచెం కొంచెం వేసుకొని ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్లోని ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ కొబ్బరి ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 మినిట్స్ అలాగే ఉంచండి. ఉంచి తర్వాత కొంచెం టైట్ అవుతుందండి. అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు పొంగడాలు ఎలాగేస్తామో అలాగే వేయాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా గరిటతోటి చిన్నవి వేసుకోండి, బాగుంటాయి. ఇలా అట్లంతటా అవే పైకి తేలిలేక ఒకసారి బ్రౌన్ కలర్ వచ్చాక తిరిగేసుకోండి. ఇలాగా మనకు నచ్చినన్ని వేసుకోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగ అన్నీ వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉన్నాయి, చాలా బాగా వచ్చేయండి. చూడండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగున్నాయి అంటారు మీరు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.